పెళ్లి పుస్తకం నేను వచ్చే వరకు ఆటో ఇంచు కూడా కదలడానికి వీల్లేదు. సాక్షి, వద్దు వద్దు సాక్షి, నువ్వేం గొడవ పడద్దు. నేను ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. అందరూ కోరుకున్నట్టే వెళ్ళిపోతాను. నువ్వు మాట్లాడకుండా ఆటోలో కూర్చో. సాక్షి, నువ్వెక్కడికి? అభిలాషని ఇంటికి తీసుకొచ్చింది నేను. ఆమె ఉండడం ఇష్టం లేనప్పుడు ఇక నేనెందుకు? దాని గురించి నువ్వెళ్ళిపోవడమేంటి? నువ్వు ఇంటి కోడలివి. దానికి ఇంటికి ఏ సంబంధం లేదు. నువ్వు నందు భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఆ విషయం గుర్తుందా నీకు? కోడలిగా కన్నా అభిలాష గురించి మీకన్నా ఎక్కువ తెలిసిన మనిషిగా నేను ఆలోచిస్తున్నాను. ఎక్కువ కాదు. అభి గురించి నీకేం తెలియటం లేదు. నిజంగా తెలిసిన దానివైతే ఇంటికి తీసుకురావు. నేను మీతో వాదించలేను. అభి ఇంట్లో ఉండకూడదు అన్నది మీ నిర్ణయం అయితే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నా నిర్ణయం. అమ్మా, నన్ను వదిలి నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాకన్నా నీకీవిడే ఎక్కువ. నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. మాతో వాదించలేవు. సరే, సిద్ధు ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తావు? సిద్ధు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు అర్థమయ్యేలా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం నేను అభిలాషతో వెళ్ళాలి. నేను తనతోనే ఉండాలి. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నాతోనే ఉండు. ఆ పాపిష్టి దాని పంచన చేరి ఈ పసివాణ్ణి ఇంకెన్నిసార్లు ఏడిపిస్తావు? నువ్వు రాకుండానే ఈవిడ్ని పంపించేసుంటే సరిపోయేది. ఆలస్యం చేసి మేమే తప్పు చేశాం. అన్నీ తెలిసి కూడా కష్టాలు కొని తెచ్చుకుంటాను, కొరివితో తలగొక్కుంటాను అంటే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. అంతా నీ కర్మ. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. పద సిద్ధు. అమ్మా, అమ్మ వస్తుంది, వెనక దెయ్యం కూడా వస్తుంది. పద. అన్నా, వెళ్ళి వేరే బేరాలు చూసుకో. మా దరిద్రం గోడ కుట్టినట్టు అసలు వదిలిపోయేలా లేదు. మేడం, మీ సంచి. ఇంతమందిని బాధపెట్టి నువ్వేం సుఖపడతావో నేను చూస్తాను. రా అభి, లోపలికి వెళ్దాం. వద్దు సాక్షి, ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తూ నిన్ను శత్రువులా చూస్తున్నారు. ఈ ఇంట్లో నేను ఉండలేను. ప్లీజ్, నా మాట విను. రమ్మని చెప్తున్నాను కదా అభి. నువ్వు ఉన్నంతకాలం ఈ ఇంట్లోనే ఉంటావు, నా కోసం ఉంటావు, అంతే. రా రా. హాయ్ నిహారిక గారు. హాయ్ సాత్విక్, కూర్చో. హాయ్ టెడ్డీ. హాయ్ వుడ్ బి బాబాయ్. వుడ్ బి బాబాయా? ఈ పిలుపేంటి కొత్తగా ఉంది? పెళ్ళే వరకు తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలి వుడ్ బి బాబాయ్.
ఏంటి సాత్విక్, తనూజాతో ఫోన్లో మాట్లాడింది సరిపోలేదా? డైరెక్ట్గా ఇంటికొచ్చేసావు. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. వాట్? నాతోనా? ఏ విషయం? అది తనూజాని డిన్నర్కి రమ్మన్నాను. తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పింది. అట్లీస్ట్ ఇప్పుడు తనను కాసేపు సరదాగా కాఫీకైనా తీసుకెళ్ళడానికి మీ పర్మిషన్ కోసం వచ్చాను. మీకు ఇష్టమైతే నాకే అబ్జెక్షన్ లేదు. అబ్జెక్షన్ అని కాదు, తనూజ పద్ధతులకి సాంప్రదాయాలకి అన్నిటికీ మించి మీ మాటకి వాల్యూ ఇస్తుందని అర్థమైంది. అందుకే అడుగుతున్నానండి. ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ. చందు, నేను స్టార్ట్ అయ్యాను. నువ్వు డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేయ్. తనుజ, ఇలారా. సాత్విక్ నీకోసమే వచ్చాడు. అంటే డిన్నర్కి రమ్మంటే ఇష్టం లేదన్నారు కదా, అందుకే అట్లీస్ట్ ఏదైనా కాఫీ షాప్కి మిమ్మల్ని రమ్మని అడగటానికి వచ్చాను. మీకు ఓకేనా? ఆల్రెడీ నిహారిక గారి పర్మిషన్ తీసుకున్నాను. అంటే ఈరోజు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. అంటే కుదరదా? సాత్విక్ నీకోసమే ఇంటికొచ్చాడు. సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తే ఒకరి గురించి ఒకరికి అర్థం అవుతుంది కదా. పర్లేదు నిహారిక గారు, తనకేదో అర్జెంట్ మీటింగ్ అంటుంది కదా. పోనీ ఆ మీటింగ్ ఏంటో చెప్పు, నీ బదులు నేను వెళ్తాను. అంటే మీటింగ్ ఆఫీస్కి సంబంధించింది కాదక్క. నా ఫ్రెండ్ గీత ఉంది కదా, ఫ్యామిలీతో కలిసి షాపింగ్కి వెళ్దామంటుంది, అందుకని. ఓ షాపింగ్కా? అయితే వుడ్ బి బాబాయ్ని కూడా తీసుకెళ్ళు. గీతు ఆంటీ వాళ్ళని పరిచయం చేయి. ఒకేసారి మీ ఇద్దరు పనులు అయిపోతాయి. యా, టెడ్డీ చెప్పింది కూడా కరెక్టే కదా. వద్దండి, తనను వెళ్ళనివ్వండి. పెళ్లికి ముందే నాతో బయటికి రావటం తనకిష్టం లేదనుకుంటాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బాయ్ అక్క. సారీ సాత్విక్, తనుజ నో చెప్తుందని అనుకోలేదు. నో ప్రాబ్లం, దానికి సారీ ఎందుకు? వుడ్ బి బాబాయ్, పోనీ మనిద్దరం వెళ్దామా కాఫీ షాప్కి? మీకు బోర్ కొట్టకుండా నేనేదో ఒకటి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటా. టెడ్డీ, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. పర్లేదండి, తను ఏం మాట్లాడినా నాకు క్యూట్గానే అనిపిస్తుంది. టెడ్డీ, పెళ్ళయ్యాక నిన్నొకరోజు కన్ఫర్మ్గా బయటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వుడ్ బి బాబాయ్. ఓకే టెడ్డీ, బాయ్. బాయ్ నిహారిక గారు. బాయ్ సాత్విక్. అమ్మా, ఈ అంకుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. పిన్ని అంకుల్ పేరు బాగుంటుంది. గ్రేట్ సెలెక్షన్ అమ్మా. థ్యాంక్ యూ టెడ్డీ.